మేయర్ ఆఫ్ నెల్లూరు అని చెప్పి ఒక పెద్ద బ్యానర్ వేసుకొని చైనాలో గత సంవత్సరం క్రితం మేయర్ ఆఫ్ నెల్లూరు అని చెప్పి గత సంవత్సరం క్రితం మీరు బోర్డు పెట్టుకొని అక్కడ ఫోటోలు దిగిన మాట వాస్తవమా కాదా అని చెప్పి అడుగుతా ఉన్నా. చైనా వాళ్ళు అందరినీ మోసం చేస్తూ ఉంటారు, ఆ రకరకాల ఏదేదో తయారు చేసి. ఆ చైనా వాళ్ళనే బురిడీ కొట్టించారు మీరు మేయర్ ఆఫ్ నెల్లూరు అని బోర్డు వేసుకొని. మీరు మళ్ళీ ప్రగల్భాలు మాట్లాడుతూ ఉంటారు. ఇది వాస్తవమా కాదా అని చెప్పి అడుగుతా ఉన్నా కుర్చీ కుమార్ గారిని. మీరు అత్యంత పవిత్రంగా భావించే మూలాపాట శివాలయం దగ్గర ఇది నిజమా అబద్ధమా ప్రమాణం చేసేదానికి మీరు సిద్ధమా అని చెప్పి అడుగుతా ఉన్నా. ఫోర్జరీ నగరపాలక సంస్థలో ఆ ఫోర్జరీ సంతకాలు చేయించింది మీరు, మీ మిత్రుడు కోటమిరెడ్డి గిరిధర్ రెడ్డి గారు. నా మీద అబాండాలేసి ఆ పాపం నా కంటగట్టి జైలుకు పంపించారు. మీ ఫోర్జరీల హిస్టరీ తీస్తే 1 కాదు 2 కాదు, ఇలాంటివి ఎన్నో. మచ్చుక్కి ఒకటి మాత్రం ఈరోజు మీకు చూపిస్తా. హబీబ్ బాషా సర్వేయర్ గారు నెల్లూరు జిల్లాలో సర్వేయర్గా విధులు నిర్వహించి గత నెల రోజుల క్రితం బహుశా ఏసీబీకి చిక్కి ఒంగోలులో ఏసీబీకి చిక్కినటువంటి మాట వాస్తవం కాదా అని అడుగుతా ఉన్నా. వారి సంతకాన్ని మీరు ఫోర్జరీ, మీ మైనింగ్ మాఫియా, మీ మైనింగ్ దందా కోసం వారి సంతకాన్ని ఫోర్జరీ చేసినటువంటి మాట వాస్తవమా కాదా అని చెప్పి అడుగుతా ఉన్నా. కుర్చీ కుమార్ గారిని అడుగుతా ఉన్నా. ఇప్పుడు ఇదంతా జరిగినటువంటి విషయం నేను చెప్తా ఉన్నా. రాబోయే రోజుల్లో ఈ కుర్చీ కుమార్ చేస్తున్నటువంటి మైనింగ్ మాఫియా నెల్లూరు జిల్లాలో ఒక పెద్ద కుంభకోణానికి శ్రీకారం చుడతా ఉన్నాడు. ఇప్పటికైనా నాకు తెలిసి ఇప్పుడే దారిలో వస్తుంటే తెలిసినటువంటి విషయం, ఆల్రెడీ అధికారులు అక్కడ సైదాపురం సిద్ధలైకొండ ప్రాంతంలో అధికారులు వెళ్ళి చెక్ చేస్తూ ఉన్నారు, దాడులు చేశారని చెప్పి తెలుస్తూ ఉంది. ఇప్పటికైనా దీన్ని, ఈ మైనింగ్ మాఫియాని లోతైన పరిశీలన చేయాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. అటవీ శాఖ భూములు, దేవాదాయ శాఖ భూములు ఏది కూడా అనర్హం కాదు ఈ మైనింగ్ మాఫియాకి, ఈ కుర్చీ కుమార్కి అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. రాబోయే రోజుల్లో ఒక పెద్ద భారీ కుంభకోణానికి ఈ కుర్చీ కుమార్ దాదాపుగా అనుమతులు తీసుకోవడం జరిగింది. దీనిలో నెల్లూరు మంత్రి నారాయణ గారి దగ్గర నుంచి వారు ఎలాగూ పేరు చెప్పబడలేదు, నెల్లూరు పార్లమెంట్ సంబంధించిన వాళ్ళు వారు ఎలాగూ ఉంటారు దాంట్లో. చివరికి జనసేన పార్టీ నాయకులకి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా, అటవీ శాఖ భూములకు సంబంధించి పవన్ కళ్యాణ్ గారిని కూడా ఇన్వాల్వ్ చేస్తున్నారు దీనిలో. జన సైనికులు మీ నాయకుడి గురించి జరుగుతున్నటువంటి విషయాన్ని గమనించమని కోరుతూ ఉన్నా. ఆయనకి కళ్ళబొల్లి మాటలు చెప్పి
వాళ్ళ చేత వీళ్ళ చేత రికమెండేషన్లు చేయించి భారీ కుంభకోణానికి శ్రీకారం చుట్టబోతా ఉన్నారు. దీన్ని కూడా పూర్తి వివరాలు సేకరించి మీడియా ముందుకు కూడా తీసుకురావడం జరుగుతుంది అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఆ మైనింగ్ జరగడానికి ఈయన పొద్దున్నే సోమవారం పొద్దున్నే శివాలయంలో ప్రదక్షిణలు చేస్తాడు. సాయంత్రం బొగ్గు కృష్ణయ్య సిద్ధలయ్య కోన దగ్గర బొగ్గు కృష్ణయ్యతో కూర్చొని ఆ మైనింగ్ దోపిడీ ఎలా చేయాలనేది వ్యూహరచన చేస్తాడు. పొద్దునేమో మూలాపేట శివాలయంలో ఇలాగే ఈరోజు పొద్దున చెప్పినట్టు భక్తి ప్రవచనాలు చెప్తాడు. సాయంత్రం సిద్ధలయ్య కోనని ఏ విధంగా దోచుకోవాలని చెప్పి వ్యూహరచన చేస్తాడు. ఇప్పటికైనా ప్రభుత్వ పెద్దలు కళ్ళు తెరిచి ఈ మైనింగ్ మాఫియాలో జరుగుతున్నటువంటి దోపిడీని అరికట్టాలని చెప్పి ఈ సందర్భంగా కోరుతా ఉన్నా. అయితే ఈ లోపల ఆయన చెప్పాడే, సిరాజ్ 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 ఎవరి సిరాజ్ అని చెప్పి చెప్పాడు కదా. మా సిరాజ్ వెంటనే ఫోన్ చేశాడు నాకు. ఫోన్ చేసి, అన్నా నేను ఈ మెసేజ్ చూసి, అన్నా నేను పెడదాం అనుకుంటున్నాను ఉదయాన్నే 10 గంటలు, రేపు ఉదయం 10 గంటలకు పెడదాం అనుకున్నాను మామూలుగా ఈ విలేకరుల సమావేశం. నేను పెడదాం అనుకుంటున్నాను రేపు ఉదయం 10 గంటలకి విలేకరుల సమావేశం. బోండాలు బజ్జీలు తిని నేనేదో కోట్ల రూపాయలు దోచేశానని చెప్పాడు. ఏందన్నా ఇది అన్యాయం, నేను పెడతాను నా విలేకరుల సమావేశం అని చెప్పాడు. అందువల్ల మీరు అడిగిన ప్రశ్నకైతే దానిలో ఎటువంటి అవినీతి జరగలేదు. కాకపోతే సిరాజు నన్ను ప్రత్యేకంగా ఫోన్ చేసి అడగడం జరిగింది. నేను పెడతానన్నా, ఆయనకు అన్నీ వివరిస్తాను, ఎన్ని బోండాలు, ఎన్ని 60 రూపాయలు, ఏమన్నా అర్థం ఉందా? 60 రూపాయలు 70 రూపాయలు ఏమన్నా అర్థం ఉందా? ఆ మాట్లాడిన మాట దిగజారుడు మాటలు, ఫ్రస్ట్రేషన్ ఏంది ఫ్రస్ట్రేషన్ అని చెప్పి అడుగుతా ఉన్నా. దోచుకున్నది చాలు కదా, దోచుకున్నది దాచుకో చాలు, ఇంకేం దోచుకుంటావని అడుగుతా ఉన్నా. కుర్చీ పోయిందని చెప్పి నేను విజ్ఞప్తి చేశా మేయర్ గారికి, కాబోయేటువంటి మేయర్ గారికి, నీకేం దిగులు లేదు, బయట ఛాంబర్ బయట ఒక కుర్చీ ఏదో ఒకటి ఇరిగిపోయిందో ఏదో ఒకటి అక్కడ పెడతారు, కూర్చో రోజు పోయి. సాయంత్రమే కదా పోతావు నువ్వు, అందరూ వెళ్ళిపోయినాక 6 గంటల తర్వాతే కదా మున్సిపల్ ఆఫీస్కి పోయేది. ఆడ కూర్చో రోజు, ఆ ఫ్రస్ట్రేషన్ కొద్దిగా తగ్గించుకొని రా. ఎందుకు ఈ చౌకబారు ఆరోపణలు చేయొద్దని చెప్పి అంతకుముందు చెప్పా. మళ్ళీ అదే పని చౌకబారు ఆరోపణలు. అందరూ కూడా ఫోన్లు చేసి చెప్తున్నారు ఆయనకి, ఈ చౌకబారు ఆరోపణలు చేసి నీ విలువ దిగజార్చుకోబాకా అని చెప్పి. అయినా ఏం చేస్తాడు పాపం, అవి గుర్తుండటంలే. ఫ్రస్ట్రేషన్, కుర్చీ పోయిందే, ఇదే ఫ్రస్ట్రేషన్ అయిపోయిందన్న. వాస్తవం రాజకీయ సమస్యలు కొన్ని ఉన్నాయి. ఆ సందర్భంలో అనిల్ కుమార్ యాదవ్ గారు అక్కడికి వెళ్ళేదానికి అయినా మమ్మల్ని కొన్ని కార్యక్రమాల్లో అయితే పార్టిసిపేట్ చేస్తున్నాం. అప్పుడు రాజకీయ సమస్యలు ఉన్నటువంటి మాట వాస్తవం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో మేము మేయర్గా ఎన్నికైన మొదట్లో ఇంకో విషయం చెప్తా, సందర్భం వచ్చింది కాబట్టి. ఆ విధంగా అనిల్ కుమార్ యాదవ్ గారు వ్యవహరించడానికి, ఆ విధంగా అనిల్ కుమార్ యాదవ్ గారు మమ్మల్ని నగరంలో తిరగనీయకుండా వ్యవహరించడానికి పాత్రధారి సూత్రధారి ఎవరు? కుర్చీ కుమార్, నువ్వు కాదా అని అడుగుతా ఉన్నా. అనిల్ కుమార్ యాదవ్ గారు ఆ రోజు నెల్లూరు నగరంలో మమ్మల్ని మేయర్ గారిని తిరగనీయకుండా పక్కనే ఉండి పాత్ర పోషించింది నువ్వు కాదా అని అడుగుతా ఉన్నా. సిగ్గు లేకుండా మళ్ళీ ఈరోజు అనిల్ కుమార్ యాదవ్ గారు మమ్మల్ని ఆ రోజు ఏదో తిరగనీయలేదు అని చెప్పి ఈరోజు విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడుతూ ఉన్నావు. అప్పుడు ఏం చేస్తా ఉన్నావు నువ్వు? ఇదే కదా చేసింది నువ్వు పక్కన చేరి. కేర్ ఆఫ్ అడ్రస్, ISI మార్క్
మీ కుర్చీ కుమార్ గారు అని చెప్పి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. పద్మావతి మైన్స్, శ్రీనివాస మైన్స్, ఇవి పేర్లకు మాత్రమే. ఒకటి కాదు, రెండు కాదు, అందరినీ బెదిరించి శ్రీనివాస మైన్స్ వాళ్ళకి 20 కోట్లు ఇస్తా అని చెప్పి వాళ్ళకి ₹1 కోటి ఇచ్చి 1000 టన్నుల క్వార్జిని దోచేసింది మీరు కాదా అని చెప్పి అడుగుతా ఉన్నా. కుర్చీ కుమార్ గారిని అడుగుతా ఉన్నా. మాఫియాకి, ఫోర్జరీ సంతకాలకి ISI మార్కు మీది. మీరు మళ్ళీ విలేకరుల సమావేశాలు ఏర్పాటు చేసి ప్రతిరోజు ₹60, ₹50 ఈ మాటలు చెప్తా ఉన్నారు. మూలాపేటలో 20 కోట్ల రూపాయలతో ఇల్లు ఎక్కడి నుంచి వచ్చింది నీకు అని చెప్పి అడుగుతా ఉన్నా. ఏం వ్యాపారాలు చేసి సంపాదించావని అడుగుతా ఉన్నా. 100 కోట్ల రూపాయల ఆస్తులు ఏ విధంగా సంపాదించావు అని అడుగుతా ఉన్నా. కావల్లో 60 కోట్ల రూపాయలతో 60 కోట్ల రూపాయలు విలువ చేసేటువంటి ఫ్యాక్టరీని 60 కోట్ల రూపాయలు విలువ చేసేటువంటి ఫ్యాక్టరీని డవ్ చైనా నుంచి కర్నూలు వరకు వీసా తీసుకొని వచ్చి డవ్తో కలిసి 60 కోట్ల రూపాయలతో డవ్తో కలిసి కావలి దగ్గర ప్రాసెసింగ్ ఫ్యాక్టరీ, క్వార్జ్ ప్రాసెసింగ్ ఫ్యాక్టరీని నువ్వు కొన్నావా లేదా అని చెప్పి అడుగుతా ఉన్నా. ఈ డవ్ అనే వ్యక్తి క్వార్జ్ క్వాలిటీ చెక్ చేసేటువంటి వ్యక్తి. ఎందుకంటే ఈ కుర్చీ కుమారు గతంలో నెల్లూరుకి వ్యాపార పరంగా నెల్లూరు జిల్లాకి చైనాలో మంచి పేరు ఉండేది. ఈ క్వార్జ్ పాపం 100 మంది మైనింగ్ సోదరులు ఎన్నో సంవత్సరాల నుంచి మైనింగ్ వ్యాపారం చేస్తూ ఉన్నారు. ఈ కుర్చీ కుమార్ వచ్చిన తర్వాత డూప్లికేట్ సరుకంతా పంపించి ఆ చైనాలో కొన్ని ఫ్యాక్టరీలు కూడా మూసేసే పరిస్థితికి వచ్చింది. తర్వాత వాళ్ళే స్వయంగా ఈ క్వాలిటీ చెక్ చేసేటువంటి వ్యక్తుల్ని ఇక్కడికి పంపించడం జరుగుతూ ఉంది. అయితే ఈ డవ్ అనేటువంటి వ్యక్తికి నెల్లూరుకు వచ్చేటందుకు ఎటువంటి అనుమతులు లేవు. విదేశాల నుంచి వ్యక్తులు ఎవరైనా విదేశాలకు వెళ్ళేటప్పుడు వారు ఎక్కడికైతే వెళ్తున్నారో, ఏ పని మీద అయితే వెళ్తున్నారో స్పష్టంగా వారు ఏ ప్రాంతం వరకు తిరగాలి అనేది స్పష్టంగా విదేశాంగ శాఖ ఆదేశాలు ఇవ్వడం జరుగుతుంది. ఆ డవ్ అనేటువంటి వ్యక్తిని తీసుకొచ్చి అక్రమంగా, దుర్మార్గంగా, అక్రమంగా నెల్లూరు జిల్లాలో నెల్లూరు హోటల్లో పెట్టి నెల్లూరులో మొలకలపూడి మైనింగ్లో క్వాలిటీ చెక్ చేసి నువ్వు వారిని నెల్లూరు జిల్లా అంతా తిప్పావా లేదా అక్రమంగా? ఈ సందర్భంగా నేను అడుగుతా ఉన్నా, ఈ కుర్చీ కుమార్ పైన దేశ ద్రోహం కేసు ఎందుకు నమోదు చేయకూడదని అడుగుతా ఉన్నా. మా మీద నువ్వు చేసిన ఆరోపణలకి అక్కడ ఇక్కడ వద్దు, పేపర్లో వస్తాయి, కోర్టులో కేసులు జరుగుతాయి, మా మీద కేసులు పెట్టిస్తారు, ఇవన్నీ వద్దు. రా, నేను ఒకటి అడుగుతా ఉన్నానన్నా, ఆ రోజు అభివృద్ధికి అడ్డుపడతా ఉన్నారని చెప్పి ప్రెస్ మీట్ పెట్టాడు. ప్రెస్లో చెప్పాడా లేదా? మేయరు అవిశ్వాసం ముందు విలేకరుల సమావేశంలో మేయర్ గారు అభివృద్ధికి అడ్డుపడతా ఉన్నారు అని చెప్పి చెప్పాడా లేదా? చెప్పినప్పుడు మేయర్ గారు మేము అభివృద్ధికి అడ్డుపడట్లేదు, పుస్తకంలో
సంతకాలతో సహా ఏఈలు డియాలు మా దగ్గర ఫైల్ ఎప్పుడు వచ్చింది, ఎప్పుడు వెళ్ళింది, నిమిషాలతో సహా చూపించాం. తరువాత ఒక కార్యక్రమంలో విలేకరులు ఇట్లాగ వాళ్ళు పుస్తకం చూపించి మరి మేము అభివృద్ధికి అడ్డుపట్టలేదని చెప్పి అడగడం జరిగింది. అప్పుడేం చెప్పాడు, ఇది సందర్భం కాదు, రేపు చెప్తా పొద్దున్నే లేసి వచ్చి అని చెప్పాడా లేదా? ఆ మాట చెప్పాడా లేదా? మాట మీద నిలబడినటువంటి అతనికి కావాల్సింది కుర్చీ, అతనికి కావాల్సింది కుర్చీ. ఈరోజు ఏం ఆరోపణ చేశాం, రేపేం చెప్తాం, ఇవన్నీ అనవసరం. ఐఎస్ఐ మార్క్కి అవినీతికి ఐఎస్ఐ మార్క్ ఈ కుర్చీ కుమార్. ఇలాంటి వ్యక్తులు కుర్చీ కోసం అవినీతి ఆరోపణలు చేస్తారు, దోపిడీ చేస్తారు, డబ్బు సంపాదిస్తారు అక్రమంగా. చైనా ఎక్కడా? ఆ చైనా వాళ్ళనే బురిడి కొట్టించారు మేయర్ ఆఫ్ నెల్లూరు అని బోర్డు పెట్టుకొని. మనం ఎంత మేయర్ ఆఫ్ నెల్లూరు కాదు కదనా నేను చెప్పింది, అది కూడా వన్ ఇయర్ బ్యాక్ మేయర్ ఆఫ్ నెల్లూరుకి డిప్యూటీ మేయర్కి చాలా తేడా ఉందన్న.